మీ టీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నరసాపురం అనే ఊరిలో కొండయ్య అచ్చియమ్మ అనే దంపతులు ఉంటారు. కొండయ్య ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ నెల నెల ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రాజేష్, చిన్న కొడుకు సంతోష్. పెద్ద కొడుకైన రాజేష్ డిగ్రీ పూర్తి చేసుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజేష్ భార్య సుమలత పెద్దగా చదువుకోలేదు. తన భర్త సంపాదిస్తుంటే తను మాత్రం తన సోకులు సరదాల కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు, వాడి పేరు అంకిత్. చిన్న కొడుకు సంతోష్ భార్య భారతి. తను కూడా పెద్దగా చదువుకోలేదు. సంతోష్ని వాళ్ళ తల్లిదండ్రులు చదివించినా బాగా చదవకుండా జల్సాగా తిరుగుతూ ఉండేవాడు. తన చదువుని మధ్యలోనే ఆపేశాడు. ఆ తరువాత ఊర్లో దొరికే చిన్న చితకా పనులు చేస్తూ ఉండేవాడు. సంతోష్ తన స్నేహితులతో కూడి త్రాగుడుకు జల్సాలకు అలవాటు పడతాడు. చెడు అలవాట్లకు బానిసై సరిగ్గా పనికి కూడా వెళ్ళేవాడు కాదు. కాఫీ అరుగు మీద పెట్టి చాలాసేపు అయ్యింది, చేతికిచ్చేంత వరకు తాగరు. తొందరగా తీసుకోండి, అవతల నాకు చాలా పనులున్నాయి. అరుగు మీద పెట్టావా? నేను చూడలేదే. సరే ఇలా ఇవ్వు, తాగుతా. ఇంతకీ అమ్మేం చేస్తుంది? మీ అమ్మ అరుగు మీద కూర్చొని ఒకవైపు నాకు పనులు చెప్తూ మరొక వైపు వచ్చి పోయినోళ్ళతో మాట్లాడుతుంది. మా అమ్మ ఊస తేవందే, నీకు రోజు గడవదు కదా సుమలత. అదే పని మరి నాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమలత. ఇంత పొద్దున్నే ఎక్కడికండి వెళ్తున్నారు? అడిగావు. బయటికి వెళ్ళేటప్పుడు అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే ఏమైంది? అయినా మీరు బయటికి వెళ్ళి ఊడబడిచేదేముందని? తాగడం తిరగడం అంతే కదా. పని పాటికి వెళ్ళాలా ఏంటి? తాగుడే నాకు అలవాటు లేదు, నన్ను తాగుబోతంటావా? చూసారా అత్తయ్య, మీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో. ఒరే, అబద్ధం చెప్తే అతికినట్టుగా ఉండాలి. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంట్లో మీ ఇద్దరు బాధ పడలేకపోతున్నాను. ఈరోజు ఎలాగైనా ఏదో ఒక పని చేసి సాయంత్రానికి ఇంటికి వస్తాను. రోజు ఇదే మాట చెప్తూ వెళ్ళి తాగేసి ఇంటికి వస్తున్నారు. అబ్బా, ఎందుకే పొద్దున్నే అలా గోల చేస్తావు? వాడిని ఏదో ఒకటి చేసుకొని వెళ్ళని. థ్యాంక్స్ అచ్చి అని చెప్పి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంతోష్. ఈవిడొకర్తి. కొడుకు ఎంత పాడైపోయినా అస్సలు పట్టించుకోదు. ఈవిడ ఆనందంగా ఉంటే చాలు, పిల్లల కోసం ఏమాత్రం ఆలోచించదు. ఎందుకురా తాగుతావని ఒక్కరోజు కూడా అడిగిన పాపానికి పోలేదు. ఈవిడ పట్టించుకోకపోవడం వల్లే మా ఆయన ఇలా తయారయ్యాడు అంటూ గొనుక్కుంటుంది భారతి. ఇల్లు వాకిలి తుడిచాక బిందెతో నీళ్లు మోసుకుంటూ వస్తుంది భారతి. చెల్లి, నీళ్లు మోస్తావా? ఇదిగో కూరగాయలు తీసుకొచ్చాను, కూరకి కూరగాయలు తరిమేసి ఉంచు, నేను వచ్చి వంట చేస్తాను. సరే అక్క, ఇంకో 2 బిందెలు నీళ్లు మోసేశాక వచ్చి కూరగాయలు తరుముతాను. పని పూర్తి చేశాక కూరగాయలు తరుముతుంది భారతి. ఆ తరువాత సుమలత వంట చేస్తూ ఉంటుంది. కూర అయిపోయినట్టే, అన్నం ఉడికిపోతే ఇంకా నా పనులన్నీ అయిపోయినట్టే. అన్నం పొంగిపోతుంది. అలా తన పనులన్నీ పూర్తి చేసుకుంటుంది సుమలత. కాసేపటి తరువాత రాజేష్ ఆఫీస్కి బయలుదేరుతాడు. సుమా, నేను వెళ్ళొస్తాను. అలానే అండి, జాగ్రత్తగా వెళ్ళండి. వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది భారతి. వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఉండడం చూసి భారతి తనలో తాను ఇలా అనుకుంటుంది. బావగారు చక్కగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. అక్కతో ఎంత బాగా ఉంటారో. మా ఆయన ఉన్నాడు, ఏ ఉద్యోగం సద్యోగం చేయకుండా వీధుల్లో డచ్చాలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. నా కోసం మా ఆయన ఎప్పుడూ ఆలోచించడు. రోజు తాగానా, ఊరి మీద తిరిగానా, అదే ఆయన ఆలోచన. పోనీ చదువుకోకపోతేనేం, ఏదో ఒక వ్యాపారం లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటే
నేను కాస్తైనా ఆనందంగా ఉండును. ఏదైనా మన రాతలో రాసుండాలి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. పూర్వజన్మలో నేను పుణ్యం చేసుండను. అందుకేనేమో నాకు ఈ జన్మలో ఇలాంటి భర్త దొరికాడు. ఇంకా ఎంత అనుకొని ఏం లాభం? సరేలే, ఇంకా ఇంటికి వెళ్ళాలి, అవతల బోల్డు పనులున్నాయి అని బాధపడుతూ ఇంటికి వెళ్తుంది భారతి. ఆ రోజు రాత్రి అచ్చయ్యమ్మ రేడియోలో పాటలు వింటూ ఉంటుంది. ఏమిటే భారతి, ఈ రేడియో సరిగ్గా పనిచేయటం లేదు. మంచి పాట వచ్చినప్పుడే ఇది ఆగిపోతుంది, చెత్త రేడియో. అయినా ఈ కాలంలో రేడియో ఈవిడ తప్ప ఎవ్వరూ వాడరు అని తన మనసులో అనుకుంటుంది భారతి. పాతది అయిపోయింది కదా అత్తయ్య, అందుకే సరిగ్గా పని చేయటం లేదు. అత్తయ్య, మీ చిన్న కొడుకు పొద్దున్ననగా వెళ్ళాడు, రాత్రి అయింది, ఇంకా రాలేదు. వస్తాడు లేవే, ఇంటికి కాక ఇంకెక్కడికి వెళ్తాడు, నువ్వు కంగారు పడకు. ఇది మా నాన్న కొన్న రేడియో, ఆ కాలంలో కొన్నారు. ఇప్పటి వరకు పనిచేస్తుందంటే ఎంత మంచిదో చూడు. నేను అడుగుతుంది ఒకటి, ఇవిడ చెప్తుంది ఒకటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో సంతోష్ ఫుల్గా తాగి ఇంటికి వస్తాడు. అమ్మా, ఇక్కడే ఉన్నావేంటి? నీకోసమే వెతుకుతున్నాను. ఇల్లంతా వదిలేసి పెరట్లో పడుకుంటావేంటమ్మా? మళ్ళీ తాగొచ్చావా? పనికి వెళ్తానన్నావు కదరా, ఏమైంది? పనికా? ఎక్కడా ఖాళీ లేదంటమ్మా, అందుకే ఏ పనికి వెళ్ళలేదు. అయినా మన ఇంట్లో బోల్ డబ్బులు ఉన్నాయి కదమ్మా, ఇంకెందుకు పనికి వెళ్ళడం చెప్పు. ముందు చేయి తీరా, నువ్వు సంపాదించిన డబ్బులే ఉన్నాయి మరి ఇంట్లో. తాగితే తాగావు కానీ వెళ్ళి అన్నం తినేసి పడుకో. ఏంటమ్మా, నేను నీతో కాసేపు మాట్లాడదాం అనుకుంటే నువ్వేంటి నన్ను పంపించేస్తున్నావు? చూడరా, నువ్వు నాతో ఎంత మాట్లాడినా నా దగ్గర ఏ డబ్బులు లేవు. అబ్బా, భలే కనిపెట్టేశావమ్మా, నేను డబ్బుల కోసమే నీ దగ్గరకు వచ్చానని. నీ గురించి నాకెందుకు తెలీదురా? నీకు డబ్బులు కావాలంటే అమ్మ అంటావు, లేదంటే అచ్చి అంటావు. లెగు, నా దగ్గర ఏ డబ్బులు లేవు. నీ దగ్గర ఎందుకుండవమ్మా, నాన్న నీకు డబ్బులు పంపిస్తున్నాడుగా, అవివ్వు. డబ్బులు లేవు, గిబ్బులు లేవు. చేతి చూడండి అత్తయ్య, ఈ నెల తయారవడానికి కారణం మీరే. ఈ నెల తాగొచ్చినప్పుడల్లా 4 తిట్టకుండా నాకేం సంబంధం అని పట్టించుకోకుండా ఉంటున్నారు కదా, అందువల్లే ఈ నెల తయారయ్యారు. పోనీ పెళ్ళి కాకముందు ఎలా ఉన్నా పర్వాలేదు, పెళ్ళయ్యాక నేనంటూ ఒక దాన్ని ఉన్నాను కదా, కనీసం నా మొహం చూసైనా ఈయన్ని దారిలో పెడతారనుకున్నాను. ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారు. కనీసం పనికి వెళ్ళు అని కూడా చెప్పటం లేదు. ముందు నువ్వు లెగరా. అన్ని మాటలు వచ్చిన దానివి నువ్వే మీ ఆయనకి చెప్పుకో. అలా వాళ్ళ మధ్య చిన్న వాగ్వాదం జరుగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.